నెహెమ్యా నిర్మించిన యెరూషలేము ప్రాకారానికి 12 గుమ్మాలని నిలవబెట్టడం జరిగింది. ఆ 12 గుమ్మాల్లో మొదటి గుమ్మం ఏంటంటే గొర్రెల గుమ్మము. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు అతని సహోదరులైన యాజకులు లేచి ఈ గొర్రెల గుమ్మాన్ని కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలవబెట్టారు. ఈ గొర్రెల గుమ్మానికి ఉన్న ప్రత్యేకతను మనం ఆలోచన చేస్తే, ఈ గుమ్మానికి ఎందుకు ఆ పేరు వచ్చింది, ఆ గుమ్మం యొక్క ప్రత్యేకత ఏంటి అని ఆలోచన చేస్తే, యెరూషలేములో ఉన్న దేవుని ఆలయం యొద్దకు గొర్రెలను బలిగా అర్పించడానికి తీసుకెళ్తుండేవాళ్ళు. ఆ బలి అర్పించడానికి తీసుకెళ్లే గొర్రెల్ని ఈ ద్వారం నుంచే, ఈ గుమ్మం నుంచే తీసుకుని వెళ్ళేవాళ్ళంట. అంటే గొర్రెలు బలి అర్పించడానికి సిద్ధమైన గొర్రెల్ని ఇక్కడ నుంచే తీసుకుని వెళ్ళేవాళ్ళు. అక్కడ ఒక గొర్రెల మార్కెట్ ఉండేది. ఎవరు తమ పాపాల నిమిత్తం బలి అర్పించాలనుకుంటారో అక్కడ కొనుక్కొని ఆ గుమ్మం దగ్గర నుంచి వారు ఏం చేస్తారంటే ఆ గుమ్మం గుండానే ఆ గొర్రెలను తీసుకెళ్తుండేవాళ్ళు అనమాట. అందుకనే ఆ గుమ్మానికి గొర్రెల గుమ్మము అని పేరు వచ్చింది. అంటే ఈ గొర్రెను తీసుకెళ్ళటం, వారి పాపముల నిమిత్తం ఆ గొర్రెను దేవాలయం దగ్గర బలి అర్పించటము, ఆ రక్తాన్ని అక్కడ అర్పించడం జరుగుతుండేది. ఈ విధంగా పాత నిబంధన కాలంలో వారు తమ పాపముల నుండి విడుదల పొందేవాళ్ళు. వారి పాపములకు ప్రాయశ్చిత్తంగా ఆ గొర్రె రక్తాన్ని చిందిస్తుండేవాళ్ళు. ఈ గొర్రెల గుమ్మం మనకు నేర్పించే ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఆ గొర్రెల గుమ్మం గుండా వెళుతున్న ఆ గొర్రె ఏ విధంగా అయితే బలి అయి ఆ వ్యక్తికి పాపము నుండి ప్రాయశ్చిత్తం కలుగజేస్తుందో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోనికి దిగివచ్చి ఆయన కూడా ఒక గొర్రె పిల్లవలే బలి అయి మన కొరకు మనందరికీ ప్రాయశ్చిత్తముగా తన రక్తాన్ని ఆయన చిందించారు. దేవునికి స్తోత్రం. అవునండి, యేసు ప్రభు వారు పరలోకము నుండి ఈ లోకానికి దిగివచ్చారు. ఆయన ఒక గొర్రె వలె మన పాపాలు తన మీద వేసుకుని మనకు బదులుగా బలి అయి మనకు ప్రాయశ్చిత్తాన్ని జరిగించారు. అందుకనే బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఏమన్నాడు? అదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అన్నాడు. లోక పాపాలని మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభు వైపు చూపించాడు. అవునండి, యేసు ప్రభు గురించి ఆయనకి ఏం అర్థమైందంటే, ఈయన లోక పాపాలన్నింటినీ తన మీద మోసుకుని వెళ్ళి బలి అవ్వబోతున్న దేవుని గొర్రె పిల్ల యేసు ప్రభు వారు. మనందరి పాపాలని తన మీద వేసుకొని మోసుకొని వెళ్ళి ఆయన బలి అయి మనందరికీ ప్రాయశ్చిత్తాన్ని జరిగించారు, మనకు విడుదల అనుగ్రహించారు. యేసు ప్రభు రక్తము ద్వారా మనకి రక్షణ ఉంది. యేసు ప్రభు వారి యొక్క మరణము బలియాగము ద్వారా మనకు రక్షణ పొంది ఉన్నాము మనందరం కూడా. ఒకవేళ యేసు ప్రభు వారి బలి అయ్యి ఉండకపోతే మన పాపాలని తన మీద వేసుకొని మనకెవరికి పాపముల నుండి విడుదల ఉండేది కాదు, మనకెవరికి పాపక్షమాపణ కలిగేది కాదు. మనమందరం మన పాపముల నుండి నశించిపోయేవాళ్ళము. అయితే యేసు ప్రభు వారే ఒక గొర్రె వలె ఆ శిక్ష అంతటిని మనకు బదులుగా ఆయన భరించారు. నిజానికి ఆ శిక్ష మనం భరించాలి, మనం చేసిన పాపాలను బట్టి. కానీ మనం చేసిన పాపములకు శిక్షను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భరించారు. ఆయన బలి అవ్వటం ద్వారా మనకేం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. ఈ గొర్రెల ద్వారము, ఈ గొర్రెల గుమ్మము మనకు రక్షకుడిని తెలియజేస్తుంది. ఆయన ఇస్తున్న రక్షణను మనకు తెలియజేస్తుంది. మనమందరం రక్షణ పొందాలి అంటే ఆయనే బలి అవ్వాలనే విషయం కూడా అది మనకు తెలియజేస్తుంది. యేసు ప్రభు వారు మనకు రక్షణను సిద్ధపరిచారు తన బలియాగమం ద్వారా. కనుక మనం అందరం కూడా రక్షించబడాలి అంటే వాక్యం చెప్పేది ఏంటో తెలుసా? నీవు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచాలి. అదే చెరసాల నాయకుడికి చెప్తాడు పౌలు గారు. అయ్యలారా, రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును ఇంటివారు రక్షణ పొందుతారు. మరొక చోట ఇంకా రక్షణ గురించిన మరొక పద్ధతిని, మరొక మెట్టును ఇంకా వాక్యం ఏం తెలియజెప్తుందంటే నమ్మాలి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. రెండోదిగా నీవు పాపినని గ్రహించి నీ పాపాల విషయమే పశ్చాత్తాపడి నీ పాపాలను విడిచిపెట్టాలి. ఇది రెండోది. మూడోదిగా ఏం చేయాలి తెలుసా? నమ్మి బాప్తిస్మము పొందాలి. అంటే విశ్వసించాలి, నీ పాపాల విషయం పశ్చాత్తాపడాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. మూడోదిగా బాప్తిస్మము పొందాలి. పౌలు గారిని మనం చూస్తాం. పౌలు గారు ఒకప్పుడు హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా, భయంకరమైన దుర్మార్గపు జీవితాన్ని జీవించాడు. ఏమాత్రం కనికరం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు. గర్భిణీలని కనికరం లేదు, చిన్నబిడ్డలని కనికరం లేదు. అందరిని హింసించాడు, బాధ పెట్టాడు, జైల్లో పెట్టాడు. భయంకరమైన క్రూరమైన స్వభావం అనమాట. ఒక తోడేలు స్వభావం లాంటి వాడుగా ఉన్నాడు పౌలు గారు ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే దమస్కు దగ్గర యేసు ప్రభు వారి యొక్క దర్శనాన్ని చూశాడో వెంటనే యేసుక్రీస్తే రక్షకుడు అనే విషయాన్ని మొదటిగా గ్రహించాడు, విశ్వసించాడు. రెండోదిగా ఆయన తన పాపాల విషయం పశ్చాత్తాపడి 3 రోజులు ఉపవాసం ఉండి తన పాపాలను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి ప్రార్థన చేసి విడిచిపెట్టాడు. ఇక మూడోది ఏంటో తెలుసా? అననీయ అనే దైవజనుడు వచ్చి
సౌలా సహోదరుడా, నీకెందుకు తడువు చేయడం, ఎందుకు ఇంకా నువ్వు లేచి బాప్తీసం పొంది నీ పాపాలు కడిగేసుకో అనగానే వెంటనే లేచి బాప్తీసం కూడా పొందాడు. ఈ విధంగా ఆ సందర్భంలోనే ఆయన జీవితంలో మనకు 3 కనిపిస్తాయి. ఒకటేంటంటే దర్శనం ద్వారా చూసి విశ్వసించాడు, నమ్మాడు యేసే రక్షకుడని. రెండోదిగా 3 దినాలు ఉపవాసం ఉండి తన పాపాలను ఒప్పుకొన్నాడు, విడిచిపెట్టేశాడు. మూడోదిగా అననీయ దైవజనుడు వచ్చినప్పుడు లేచి బాప్తీసము పొందాడు. ఈ 3 చేయడం ద్వారా ఏం చేయబడ్డాడంటే రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. రక్షించబడ్డాడు అనగా తన పాపాల నుంచి ఆయన విడుదల పొందాడు, శాపం నుండి విడుదల పొందాడు, నరకం నుంచి తప్పించబడ్డాడు, పరలోకానికి ఆయన హక్కుదారుడయ్యాడు, స్వతంత్రించుకున్నాడు, పరలోకంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే హెబ్రీ 2:3 వాక్యమే ఉంటుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగూ తప్పించుకుంటా. అక్కడి నుంచి తప్పించుకోవటం, నరకం నుంచి కదా, శాపం నుండి, పాపం నుంచి, అపవాది నుండి నువ్వు తప్పించుకోవాలి అంటే రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. అందుకని అక్కడ రాయబడిన మాట, ఇంత గొప్ప రక్షణ. రక్షణ అనేది ఎంత గొప్పదో చూడండి. కాబట్టి నీవు గొప్ప రక్షణ పొందాలి. ఇక్కడ మీరు చూస్తే ఈ గుమ్మాలు నిలబెడుతున్నప్పుడు మొట్టమొదట వారు నిలబెట్టిన గుమ్మం ఏంటంటే గొర్రెల గుమ్మం కదా. అంటే ఆ 12 గుమ్మాలు ఉన్నాయి, ఏ గుమ్మమో నిలబెట్టకుండా మొట్టమొదటిగా వారు నిలబెట్టిన గుమ్మం ఏంటంటే గొర్రెల గుమ్మము, రక్షణ గుమ్మాన్ని వారు నిలబెట్టారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మొట్టమొదటిగా ఏముండాలి తెలుసా? రక్షణ ఉండాలి. మొట్టమొదటిగా మన జీవితాల్లో రక్షణ ఉండాలి. ఇది లేకుండా, ఈ మొట్టమొదట ప్రాథమికమైన విలువైన ఈ విషయం లేకుండా, ఇది మనలో లేకుండా మనం మిగిలిన ఏం చేసినా అది ఉపయోగం ఉండదు. అందుకనే మొట్టమొదటిగా వారు నిలబెట్టిన గుమ్మము రక్షణ, రక్షణ గుమ్మం నిలబెట్టారు. ఈరోజు మన జీవితంలో కూడా మొట్టమొదటిగా మన జీవితాల్లో ఉండాల్సింది తెలుసా? రక్షణ అనే గుమ్మం మన జీవితంలో కూడా నిలబెట్టబడాలి. రక్షణ అనేది మనం పొందుకోవాలి. చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు, వాయిదా వేస్తున్నారు. అప్పుడు ఇప్పుడని మనం వాయిదా వేయటం మనకు మంచిది కాదు. ఎందుకంటే గొప్ప రక్షణ, గొప్ప రక్షణ దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే ఆ గొప్ప రక్షణ పొందుకుంటే మంచిది. ఆ తర్వాత నీ జీవితం ముగించబడిన తర్వాత ఆ గొప్ప రక్షణ గురించి నువ్వు బాధపడిన తర్వాత ఆ గొప్ప రక్షణ నువ్వు పొందుకోలేవు. ధనవంతుడైన వాడు భూమి మీద ఉన్నప్పుడు తను రక్షించబడలేదు, చనిపోయిన తర్వాత పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గొప్ప రక్షణను జ్ఞాపకం చేసుకుని, అయ్యో నేను కూడా రక్షించబడి ఉంటే బాగున్నట్టుగా అతను బాధపడుతున్నాడు. కానీ అప్పటికి ఆయనకి రక్షించబడే అవకాశము లేదు. అయిపోయింది. సమయం ఉండగానే రక్షించబడాలి. దేవునికి సమయం ఇచ్చినప్పుడే నీ పాపాలు కడిగి వేసుకుని రక్షించబడి దేవుని మార్గంలో నడిస్తే గనుక ఈ భూమి మీద నువ్వు దేవుని హస్తములలో భద్రం చేయబడతావు. ఏ పాపము నిన్ను ఏమాత్రం ఏమీ చేయలేదు, ఏ పాపం నీ మీదట నీ మీద ఉండదు. అంతేకాదు నువ్వు మరణించినప్పుడు పరలోక రాజ్యాన్ని, ఆయన పరదేశంలో నువ్వు ప్రవేశించగలుగుతావు. నువ్వు రక్షించబడిన తర్వాత మరలా పాపం చేయడానికి వీల్లేదు. నువ్వు రక్షించబడిన తర్వాత మరలా లోకం వైపు తిరగడానికి వీల్లేదు. నువ్వు రక్షించబడింది ఎందుకంటే పాపంలో నుంచి బయటికి రావడానికే, అంతేగాని మరలా పాపంలోకి వెళ్తానికి కాదు. అంటే ఇక పాపానికి నీకు ఎటువంటి సంబంధం లేకుండా చేసుకోవడానికే నువ్వు రక్షించబడ్డావు. పాపం నుంచి బయట పడడానికే రక్షించబడ్డావు, బాప్తిసం పొందావు. కనుక మరలా పాపం జోలికి నువ్వు వెళ్ళకూడదు, లోకం జోలికి, లోక ఆచారాల జోలికి వెళ్ళకూడదు, అన్ని జనుల వల్ల నువ్వు ప్రవర్తించకూడదు. అన్ని జనులేగా కామాభిలాషి ఎందు కానీ, అన్ని జనులేగా లోక విధాన పద్ధతుల్లో కానీ, మరి అపవిత్రమైన కార్యాల్లో కానీ నువ్వు ఎంతమాత్రం కూడా తలదూర్చే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. అపవిత్రమైన కార్యాల జోలికి నువ్వు పోకూడదు. నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. రక్షణ ఆనందాన్ని నువ్వు కొనసాగించుకోవాలి. చాలామంది రక్షించబడుతున్నారు కానీ ఆ రక్షణ ఆనందం ఎంతకాలం ఉండట్లేదు. కారణం ఏంటో తెలుసా? మరలా వారు పాపంలో పడిపోతున్నారు. మరలా ఆ పాపం ఒకవైపు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా చాలామంది విడిచి వచ్చిన పాపం కొరకు మరలా తిరిగి రక్షణ ఆనందాన్ని, రక్షణ ద్వారా వచ్చే గొప్ప ఆ లాభాలని, దేవుడు అనిగిస్తున్న గొప్ప ఆశీర్వాదాలని కోల్పోతున్నారు. కాబట్టి రక్షించబడిన నీవు వెనక్కి తిరిగి చూడొద్దు. రక్షించబడ్డావు, నమ్మకం నడువు, అప్పుడు దేవుని కృప ఉంటుంది, దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. పరలోక రాజ్యంలో కూడా నీకు స్థానము నీకు తప్పక ఉంటుంది. ఆ మహిమలో నీవు ఆనందిస్తావు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటారు ప్రభువారు, గొర్రెల పోవు ద్వారము నేనే. అంటే ఒక విధంగా ఆ గొర్రెల గుమ్మ రక్షణ తెలియజేస్తుంది. రెండోదిగా గొర్రెల పోయే ద్వారం నేనే అని యేసు ప్రభువారు అదే గొర్రెల గుమ్మం దగ్గర నుండి మాట్లాడుతున్న మాట అది. అంటే ఇప్పుడు ఏంటి అర్థం? యెరూషలేము అనగా దేవుని రాజ్యము, గుమ్మము ఎవరంటే యేసు ప్రభు, ఆ గొర్రెల గుమ్మం. ఇప్పుడు గొర్రెలైన వారు ఆ గుమ్మంలో నుంచి ప్రవేశిస్తేనే పరలోక రాజ్యానికి చేరతారు. అంటే యేసు క్రీస్తే మార్గము తప్ప నువ్వు పరలోకంలో ప్రవేశించాలంటే వేరొక మార్గము, ద్వారము లేదు అనే విషయం కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం కూడా రక్షించబడి ప్రభు మార్గంలో నమ్మకం కొనసాగుదాం. ఇంకా రెండవ గుమ్మము, వారు నిలబెట్టిన రెండవ గుమ్మము ఈయన ఆలోచన చేస్తే, రెండోది మత్స్యపు గుమ్మము. ఏంటది? మత్స్యపు గుమ్మము, ఫిష్ గేట్. నెహెమ్యా 3వ అధ్యాయం 3వ వచనం. మత్స్యపు గుమ్మమును హస్సేనాయ వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దూలములు ఎత్తి తలుపులు నిలిపి
తాళములు గడియలను అమర్చిరి. రెండవదిగా వారు నిలబెట్టిన రెండవ గుమ్మం ఏంటంటే మత్స్యపు గుమ్మం, చేప గుమ్మం అనమాట, ఫిష్ గేట్. దీన్ని హస్సెనాయ వంశస్థులు కట్టారంట. దాన్ని నిలబెట్టారు, దాని తలుపులు పెట్టారు, తాళాలు పెట్టారు, గడియలు అమర్చి దాన్ని చక్కగా అమర్చారు. మళ్ళా హస్సెనాయ వంశస్థులు మత్స్యపు గుమ్మాన్ని పెట్టారు. ఈ మత్స్యపు గుమ్మం యొక్క ప్రాధాన్యత ఏంటి? దాని పేరు మనకు చెప్తుంది. ఆ గుమ్మం ద్వారా చేపలు యెరూషలేములోకి తీసుకుని వెళ్ళేవాళ్ళు. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో ఆ గలిలయ సముద్రం కావచ్చు, ఆ మధ్యధరా సముద్రం కావచ్చు, మరి ఆ యోర్దాను నదిలో కావచ్చు, ఇంకా చుట్టుపక్కల ఎక్కడైతే చేపలు పడుతున్నారో పట్టిన చేపలన్నీ యెరూషలేములో అమ్మడానికి ఈ గుమ్మం నుంచే తీసుకుని వెళ్ళేవాళ్ళంట. యెరూషలేములోకి చేపలు తెచ్చే ద్వారము మత్స్యపు గుమ్మం. అక్కడికి వచ్చి వ్యాపారులు తమ చేపలని ఆ గుమ్మం ద్వారా యెరూషలేములోకి తెచ్చి అమ్ముకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ గుమ్మము మనకేం తెలియజేస్తుందంటే, ఎక్కడో సముద్రంలో, ఎక్కడో నదిలో, ఎక్కడో చెరువులో ఉన్న చేపల్ని వలేసి పట్టి యెరూషలేములోకి వారు తెచ్చి అక్కడ వారికి అమ్ముతున్నారు. ఇది ఏం తెలియజేస్తుందంటే, మనం కూడా ఎవరైతే నశించిపోతున్నారో లోకంలో వారిని కూడా మనం పట్టి దేవుని వద్దకు తీసుకొని రావాలి. చేపలు తీసుకురావటం అనేది ఆత్మల్ని సంపాదించడానికి సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. అంటే రక్షించబడిన నీవు మరికొన్ని ఆత్మల్ని సంపాదించాలి. అంటే వల వేసే వ్యక్తి, చేపలు పట్టే వ్యక్తి ఎలాగైతే వల వేస్తాడో, చేపలు పడతాడో, పట్టి ఎలాగైతే యెరూషలేముకి తెస్తున్నాడో, అలాగే నీవు కూడా వల వేసినట్టుగా కొందరిని పట్టుకోవాలి. నశించిపోతున్న వారిని పట్టి అగ్నిలోంచి లాగినట్టుగా లాగాలి, బయటికి తీసుకొచ్చి వారిని దేవునికి అప్పగించాలి. వారిని అంటే ఆత్మని సంపాదించాలి. నీవు రావటం మాత్రమే కాదు, నీతో పాటు మరికొంతమందిని దేవుని దగ్గరికి నువ్వు నడిపించాలి. నీవు వస్తే నీకు మాత్రమే ప్రయోజనం. నీ స్వార్థం నువ్వు చూసుకునే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. మరి అనేక మంది రక్షించబడాలి, మరి అనేక మంది దేవుని రాజ్యం చేరుకోవాలి, మరి అనేక మంది నరకం నుంచి తప్పించబడాలని ఒక మంచి మనసుతో నీవు కూడా ఆత్మలను రక్షించాలండి. రక్షించబడింది ఎందుకో తెలుసావా? నువ్వు ఎందుకు రక్షించబడ్డావంటే ఇతరులని రక్షించడానికే నువ్వు రక్షించబడ్డావు. మిగిలిన వారిని రక్షించడానికి, అంటే నశించిపోతున్న వారిని రక్షించడానికి నువ్వు రక్షించబడ్డావు. నీ చుట్టూ ఉన్న వారిని రక్షించడానికి దేవుడు ముందుగా నేను రక్షించాడు. గెరాసేనులు అనే దేశంలో దాదాపు 2000కు పైగా దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తిని యేసు ప్రభువారు బాగు చేశారు కదా. అతడు ఒకప్పుడు ఎలా ఉండేవాడు? సమాధుల్లో తిరిగేవాడు, తను తాను గాయపరుచుకునేవాడు, వస్త్రాలు చింపేసుకునేవాడు. ఎవరైనా సంఖ్యలతో బంధించారనుకోండి, సంఖ్యలు కూడా తెంచేసుకునేవాడంట. ఏవి ఉండేవో కాదు. అతని దగ్గరికి వెళ్ళాలంటే అందరికి భయం, పారిపోయేవాళ్ళు ఆయన చూసి. కానీ యేసు ప్రభు రాగానే అతడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య దగ్గర బతిమాలుకుంటాడు. యేసు ప్రభు రథంలో ఉన్న దెయ్యాలను వెళ్ళగొడతారు. ఇప్పుడు అతను చక్కగా వస్త్రాలు వేసుకుని యేసయ్య దగ్గర కూర్చొని, ప్రభువా నేను కూడా నీతో పాటు వచ్చేస్తానయ్యా అంటాడు. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? నువ్వు నాతో రావద్దు, కానీ వెళ్ళి నీ కుటుంబానికి నీ జీవితంలో ఏం జరిగిందో అది తెలియజేయి, వారికి సాక్ష్యం చెప్పు అంటారు. వెళ్తాడు. యేసుప్రభు ఏం చెప్పారు తెలుసా? నువ్వు నాతో రావటం కాదు, నీకు ఏం జరిగిందో, నీ జీవితంలో ఏం మేలు జరిగిందో, ఎలా మేలు జరిగిందో, ఎవరి ద్వారా మేలు జరిగిందో, నీ జీవితంలో ఏం జరిగిందో అంతా కూడా నీ ఇంటి వారికి చెప్పి సాక్ష్యం చెప్పు అనగానే అతడు దెకపోలీలు అనగా దాదాపు ఒక 10 పట్టణాల్లో వెళ్ళి తన బంధువులు, తన స్నేహితులు వారందరికీ చెప్పి వారందరినీ పట్టి దేవుని దగ్గర తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. తన సాక్ష్యం ద్వారా వారందరిని పట్టుకున్నాడు. తన సాక్ష్యం ద్వారా వారందరిని దేవుని దగ్గర తీసుకొచ్చాడు. దేవుని గురించి వారికి ప్రకటించి వారందరిని దేవుని దగ్గర నడిపించాడు. ఒక దెయ్యం పట్టినవాడు, దెయ్యం పట్టి స్వస్థత పొందినవాడు. ఈరోజు నీవు కూడా లోకంలో పాపలు నశించిపోతున్నప్పుడు ప్రభు నేను రక్షించారు, నీకు మేలు చేస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా నీకు పాప క్షమాపణ అనుగ్రహించి రక్షణ ఇచ్చారు. పరలోకంలో నువ్వు వెళ్ళడానికి ఏ సమయంలోనైనా నీకు అవకాశం ఇప్పుడు ఉంది, ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు. అంత గొప్ప రక్షణ భాగ్యాన్ని, అంత గొప్ప పరలోకంలో ఉన్న స్థానాన్ని దేవునికి ఇచ్చినప్పుడు అది తెలియక, పరలోకానికి వెళ్ళే మార్గం ఏదో తెలియక అయోమయంలో ఇది కూడా దేవుడే, వాళ్ళు దేవుడు, వీళ్ళు దేవుడు అనుకుంటూ అయోమయంలో పడి, లోకంలో పడి నశించిపోతూ నరకానికి వెళ్ళిపోతున్న నీ తోటి వారిని, నీ ఇంటి వారిని, నీ బంధువుల్ని, స్నేహితుల్ని నువ్వు పట్టి దేవుని దగ్గర తీసుకురావాలి. వారందరిని యేసయ్య దగ్గర నడిపించాలి. వారు కూడా ఈ సువార్తను విని వారు కూడా మారు మనసు పొంది వారు కూడా రక్షించబడతారు. అప్పుడు వారి జీవితంలో గొప్ప మేలు జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చి ఏదో మన మట్టుకు మనం వచ్చి వెళ్ళిపోవటం కాదు, నీతో పాటు నీ ఇంటి వారందరినీ రక్షించుకునే విధంగా వారందరినీ పట్టి నువ్వు దేవుని దగ్గర తీసుకురావాలి. నీ చుట్టుపక్కల వారిని పట్టి దేవుని దగ్గర తీసుకురావాలి. మనం అందరం పట్టి తీసుకురావాలండి. ఏదో మన మట్టుకు మనం వచ్చేస్తున్నామని సరిపెట్టుకోవద్దు. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు, రక్షించబడ్డావు అంటే మరి ఇంకా అనేక మంది రక్షించడానికి దేవునికి ఒక బాధ్యతను అప్పగించాడని మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి నీ వస్తూ ఇంకా నీ చుట్టుపక్కల వారిని కూడా నడిపించాలి. అలా నువ్వు నడిపించాలి అంటే
నీవు వారి మధ్య ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండి, ఒక మంచి జీవితం కలిగి ఉండి, నువ్వు వారిని దగ్గర దేవుని ఎదుగు రావాలి, ఆహ్వానించండి. అమ్మ ఈ వారం మందిరానికి రండి అని ప్రేమతో ఆహ్వానించండి దేవుని మందిరానికి. ఈ వారం రండి, పాస్టర్ గారితో ప్రార్థన చేపిస్తాం, అక్కడ అందరం ప్రార్థన చేస్తారు, మీకు మేలు జరుగుతుందని ఏదో ఒక విధంగా వారిని పట్టి దేవుని దగ్గర తీసుకురావడానికి వారిని ప్రేమతో దేవుని దగ్గర ఆహ్వానించండి. వారిని దేవుని దగ్గర నడిపించండి. వారు రారండి, వారు వినరండి అని ఇప్పుడు అనొద్దు. ఇప్పుడు వల వేసేవాడికి ఒకసారి గిన్నె నిండా చేపలడిపోతాయా? వల వేసేవాడు అతను వల వేసేవాడు వాటిని చేపలు పట్టాలంటే కొన్నిసార్లు వల వేస్తే ఉత్తి వల వస్తుంది, చేపలు పడవు. ఒక్కొక్కసారి వల వేస్తున్నప్పుడు 1-2 చేపలు పడతాయి. అలా తన గిన్నె నిండే వరకు వల వేస్తూనే ఉంటాడు, అవునా కదా? ఒకసారి వల వేసి చేపలు పడలేదు కానీ వెళ్ళిపోతాడు వల పట్టుకొని. అంటే ఇప్పుడు మన జీవితంలో కూడా అంతే. ఒక వ్యక్తిని, ఒక ఆత్మను మనం సంపాదించడం కూడా వల వేయు లాంటిది. అందుకనే పదే మనం వల వేస్తూ ఉండాలి. దేవుని మందిరం నడిపించడానికి ఇక నుంచి, ఈ రోజు నుంచి ప్రార్థించడం, ప్రయాసపడడం ప్రారంభించండి. ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది, సమయం లేదు. నువ్వు ఎంత త్వరగా వారిని పట్టుకుంటావో, ఎంత త్వరగా వారిని దేవుని ఎదుగు నడిపించగలుగుతావో వారికి అంత క్షేమం. ఒకవేళ ఆలస్యం అయిపోతే వారి ఆత్మలో నశించిపోయే అవకాశం ఉంది. కనుక వారు ఆలస్యం కాకుండానే నువ్వు ఎంత త్వరగా వారిని పట్టుకోగలిగితే అంతగా త్వరగా వారికి మేలు జరుగుతుంది. కనుక ఇతరులకు మేలు కలిగినట్లుగా, వారి ఆత్మలు రక్షించబడినట్లుగా కొందరిని టార్గెట్గా పెట్టుకో. నేను జాన్ జీ ప్యాటన్ అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. స్కాట్లాండ్ దేశంలో ఆయన జన్మించాడు. స్కాట్లాండ్ దేశంలో జన్మించిన ఆ దైవజనుడు యవన కాలంలో రక్షించబడ్డాడు. అందరిటి చూడ, యవన కాలంలో రక్షించబడిన తర్వాత నేను రక్షించబడ్డాను, మరికొంతమందిని రక్షించాలి అనే ఒక భారంతో, ఎలాగైనా మరికొంతమంది దేవుని కొరకు సంపాదించాలన్న ఆసక్తితో తన దేశం నుంచి న్యూ హైబ్రిడిస్ అనే ఒక ద్వీపం దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. కొంతమంది చెప్పాడు, నేను అలా న్యూ హైబ్రిడిస్ అనే దీవులకు వెళ్దాం అనుకుంటున్నాను, అక్కడికి సువార్త ప్రకటిద్దాం అనుకుంటున్నానంటే వాళ్ళు అన్నారు, నువ్వు వెళ్తే తిరిగి రావు, వాళ్ళు నేను తినేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నరమాంస భక్షికులు. అంటే కోళ్ళు, మేకలు, గొర్రెలు తినరాళ్ళు, మనుషులనే చంపుకొని తింటారు. వాళ్ళు మనుషులను చంపుకొని తినేవాళ్ళు అనమాట. న్యూ హైబ్రిడిస్ అనే దీవుల్లో, హనీవా అనే దీవుల్లో ఈయన వెళ్ళాలనుకున్నాడు. అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే మనుషుల్నే చంపి తినే రకం అన్నమాట ఉన్నాడు. చాలామంది అన్నారు, వెళ్తే నేను వాళ్ళు తినేస్తారయ్యా అంటే, చచ్చాక ఎలాగో పురుగులు తినాలి కదా, బ్రతికుండగా ఏసై కొరకు వాళ్ళు తింటే ఏం పెద్ద నాకేం నష్టమేం కాదని ఆయన అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఆ నరమాంస భక్షికుల దగ్గరికి వెళ్ళి వారికి స్వార్థ ప్రకటించాడు. ఈ స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అంటే కొన్నిసార్లు తరిమారంట వాళ్ళు ఆయన చంపాలని, తినేద్దామని. అయినా కూడా దేవుని కృపలన రక్షించబడ్డాడు. మొత్తానికి వారిని స్వార్థ ప్రకటించి ఏసై కొరకు సంపాదించాడు. దేవుని స్తోత్రం. అదొక దీపం అయితే హనీవా అని ఇంకొక దీపం, అక్కడ కూడా నరమాంస భక్షుల దగ్గరికి వెళ్ళి వారిని కూడా ఏసై కొరకు సంపాదించాడు. వారిని పట్టుకున్నాడు ఏదో లేక. చూసారా? అంటే ఆయన రెండు ద్వీపాలని, 2 ప్రాంతాల్లో ఉన్న ప్రజలను టార్గెట్ చేసుకున్నాడు. ఒకటి న్యూ హైబ్రిడిస్ అనే దీవులు, రెండోది హనీవా అనే దీవులు. ఈ 2 దీవుల్లో ఉన్న ప్రజలను టార్గెట్ చేసుకున్నాడు. వారి కోసమే ప్రయాసపడ్డాడు, వారి కొరకే ప్రార్థన చేశాడు. వారిని ఎలాగైనా దేవుని సంపాదించాలని వారి దగ్గరికి వెళ్ళాడు, వారికి వాక్యాన్ని ప్రకటించాడు. మొత్తానికి ఏదో ఒకలాగా తన భారాన్ని బట్టి దేవుడు కనికరించి గొప్ప కార్యం చేయడం ద్వారా ఆ 2 దీవుల్లో ఉన్న ప్రజల్ని, ముఖ్యంగా వాళ్ళని సామాన్యమైన ప్రజలు కాదు, నరమాంస భక్షికుల్ని సంపాదించాడు దేవుని కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు నరమాంస భక్షుల దగ్గరికి వెళ్ళవసరం లేదు. లేకపోతే నువ్వు ఏ హనీవా దీవో, హైబ్రిడిస్ దీవోనో, లేకపోతే ఏ దీవులకి వెళ్ళవసరం లేదు. నీవున్న చోటే, నీ ఇంటిలోనే, నీ చుట్టుపక్కలే, నీ వీధిలోనే, నీవు పనిచేస్తున్న చోట ఎంతోమంది నశించిపోతున్న వారు ఉన్నారు. వారందరినీ రక్షించడానికి నువ్వు ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. ప్రయాసపడతావా ఈ రోజు నుంచైనా? ప్రయాసపడి ఈ రోజు నుంచైనా, భారం కలిగి ఉండి ఈ రోజు నుంచైనా బాధ్యతగా పనిచేయి. ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. 3వ గుమ్మం, వారు బాగు చేసి నిలబెట్టిన 3వ గుమ్మం ఏంటంటే పాత గుమ్మం. అన్ని గుమ్మాలు పాతయే కదా, ప్రత్యేకంగా దీనికి ఎందుకు పాత గుమ్మం అని పేరెట్టారంటే అన్నిటికంటే ముందు నుంచి ఉన్న గుమ్మం ఇది, అందుకనే దీన్ని పాత గుమ్మము అన్నారు. అంటే ఇది పురాతన గుమ్మము, పాత గుమ్మం, ముందు నుంచి ఉన్న గుమ్మము. ఈ పాత గుమ్మం మనకేం తెలియజేస్తుంది అని ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మార్గములు పురాతనమైనవి, పాతవి, ముందు నుంచి ఉన్నవి అనే విషయాన్ని ఈ పాత గుమ్మం తెలియజేస్తుందండి. అవును, దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క శాసనములు, దేవుని యొక్క మాటలు లేదా దేవుడు నియమించిన నీతి న్యాయాలు ఇవి ముందు నుంచి ఉన్నాయి. ఒక విషయం గమనించండి, నీతి, న్యాయము, ప్రేమ, యథార్థత అన్ని ముందు నుంచి ఉన్నాయి. పాపం అనేది తర్వాత వచ్చింది, అవును కదా? ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత అప్పుడు నరహత్య, వ్యభిచారము, విగ్రహారాధనలు ఇవన్నీ తర్వాత వచ్చింది. ముందు నుంచి ఉన్నాయి ఏంటి? నీతి, న్యాయము,
పరిశుద్ధత, ప్రేమ ఇవి ముందు నుంచి ఉన్నాయి. ఈ సృష్టి ఆరంభం నుంచే ఉన్నాయి. సృష్టికి లేక ముందు నుంచే ఉన్నాయి. అసలు ఈ సృష్టి అనేది లేకముందు నుంచే నీతి న్యాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన సింహాసనానికి ఆధారం ఏంటో తెలిసి వాక్యం ఉంటుంది. నీతి న్యాయములే నీ సింహాసనానికి ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. అంటే నీతి, న్యాయము, పరిశుద్ధత, ప్రేమ ముందు నుంచి పురాతన కాలం నుంచి ఉన్నాయి. ఆ తర్వాత వచ్చినాయి ఏంటో తెలుసా? కొత్తగా నరహత్య, వ్యభిచారం, విగ్రహారాధన, పాపం ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి. ఇప్పుడు ముందు నుంచి ఉన్న నీతి న్యాయాలు మంచి అని అంటారు కదా. పురాతన కాలం నుంచి, మొదటి నుంచి, పాత కాలం నుంచి ఉన్నవి నీతి న్యాయాలే మంచివి. ఆ తర్వాత వచ్చిన కొత్తగా వచ్చిన పాపం అంతమా మంచిది కాదు. అందుకనే సహజంగా మనం కూడా పాత పరిస్థితులే మంచివి అంటాం, గతించిపోయిన రోజులే మంచివి అంటాం, పాత మనుషులే మంచోళ్ళే అంటాం, అనే కదా. పాత అలవాట్లే మంచి అంటాం. ఉదాహరణకు మీరు చూడండి, పాత ఆహారపు అలవాట్లే మంచియే, ఇప్పుడున్న ఆహారం మంచిది అంటారా? అవును కదా. ఇక్కడ కొంతమంది పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు. మీరు చిన్నప్పుడు ఈ రైస్ అన్నం తినేవాళ్ళు, బియ్యం తినేవాళ్ళ, లేకపోతే జొన్నలని ఇంకా ఏమైనా తినేవాళ్ళు అంటారు? అవును కదా. ఈ రైస్ తక్కువ తినేవాళ్ళు కదా చాలామంది పెద్దవాళ్ళు తెలుసు. కృపరా తాత కూడా ఉన్నాడు ఇక్కడ. ఏం తాత? అలుగుకాయలు తినేవాళ్ళ, ఇంకా జొన్న తినేవాళ్ళ, రైస్ తక్కువ కదా, బియ్యం తక్కువ తినేవాళ్ళు, ఇంకా బలమైన ఆహారం వాళ్ళు తింటుండేవాళ్ళు పూర్వం. కానీ ఇప్పుడు మొత్తం ఎటు చూసిన ఏముంటుంది చెప్పండి? ఉదయం రైసు, మధ్యాహ్నం రైసు, రాత్రి రైసు, అన్నీ రైసే కదా. ఇప్పుడు ఎవరు తింటున్నారు? తాత చెప్పాడు అలుగుకాయలు తింటానని. ఎవరు తింటారు? ఎక్కడుంటాయో తెలియదు మరి. ఆ జొన్నలో ఏంటో తెలియదు కదా, ఆ రాగి ఏమిటో, లేకపోతే ఇంకా పూర్వకాలం ఉన్న మనుషులు, పాత వాళ్ళు తిన్న ఆహారం ఇప్పుడు ఎవరు తిన్నట్లా. కానీ నిజానికి ఏది మంచిది? వాళ్ళు పూర్వకాలం ఆ మనుషులు తిన్నదే మంచిది. ఎందుకంటే వాళ్ళు తినటం వల్ల వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉన్నారు, ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు, ఈ రోజుకి శక్తిగా ఉన్నారు. దానికి ఉదాహరణ మన కృపారావు తాత. ఆయనకి 83 సంవత్సరాలు వచ్చినాయి. ఆయన ఆరోగ్యంగా ఉన్న కారణం ఏంటంటే పూర్వకాలం నుంచి వారు తిన్న ఆహారము, దేవుని కృప ఇవన్నీ కదా. అంటే చూడండి, అంటే పూర్వం ఉన్న మనుషులు వారు తిన్న ఆహారం వేరు, ఇప్పుడు తింటున్న వారు వేరు. అంటే పాత ఆహారపు అలవాట్లే మంచివి, ఇప్పుడు కొత్తగా స్టైల్గా తయారు చేసుకున్న ఈ పద్ధతులు ఏమి మంచిది కాదు. పూర్వం ఉన్న విధానాలు మంచివి, పూర్వం ఉన్న పద్ధతులు మంచివి. పూర్వం చక్కగా ఉమ్మడి కుటుంబంగా అందరూ అన్నదమ్ములు కావచ్చు, అందరూ కూడా ఒకే పెద్ద ఇంట్లో కలిసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పద్ధతులు ఎలా ఉంటాయి? పూర్వం అలా ఉమ్మడిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే, పెళ్ళయింది అనుకోండి, నీవు నేనే ఉండాలి, మీ అమ్మ, మీ నాన్న, మీ వాళ్ళు ఎవరు ఉండకూడదు, అయిపోయింది కదా. ఎందుకంటే అప్పుడు పూర్వం అందరూ కలిసి ఉండడానికి ప్రయత్నం. ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే అందరిని విడదీసేయటం కొత్త పద్ధతి. అంటే ఆలోచించండి, పూర్వం ఉన్న విధానాలు, పురాతన కాలం నుంచి పెద్దలు నియమించిన పద్ధతులు మంచివిగా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేవన్నీ కూడా మనుషులకి ఇంపుగా ఉన్నాయి, కానీ అవి మంచివి కాదు. చూడడానికి బాగున్నాయి కానీ అవి మంచిది కాదు. పాత పద్ధతులే మనకు మంచిది. వస్త్రాలు చూడండి, పూర్వం చక్కగా వస్త్రాలు వేరుగుండేవి. ఇంతకుముందు ప్యాంట్లు, నా చిన్నప్పుడు కూడా ప్యాంట్లు వేరుగుండేవి. ఇప్పుడు ప్యాంట్లు అన్నీ కూడా పైనుండి కింద ఒకటి చింపేసి ఉంటున్నాయి కదా ప్యాంట్లు, కొత్త ప్యాంట్లు. కానీ ఏ బాగుంటాయి వాళ్ళకి కదా, ఎంత చిరిగితే అంత ఎక్కువ రేటు మళ్ళీ వీటికి. అంటే వస్త్రాలు కూడా మారిపోయినాయి, కొత్తదనం వచ్చేసింది. కానీ పాత తరంలో ఉన్నవారు వస్త్రాలు విధానమే మంచిది. ఇప్పుడు ఉన్న వస్త్ర విధానం పాత వాళ్ళతో పోలిస్తే అంత మంచిది కాదని చెప్పాలి. అంటే పురాతన కాలం నుండి ఉన్న విధానాలు, పాత కాలం నుండి విధానాలు అవి మంచివి అనే విషయం గమనించాలి. అంటే వాక్యం కూడా అంతేనండి. వాక్యం కూడా పురాతన కాలం నుండి ఉన్నది. అందుకని ఇర్మియా 6:16 చదవండి. ఇర్మియా 6:16 చదవండి. మార్గముల్లో నిలిచి చూడండి, పురాతన మార్గమును గురించి విచారించడి, మేలు కరుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. చాలండి. చూసారా? మార్గముల్లో నిలిచి చూడండి, పురాతన మార్గాన్ని గురించి విచారణ చేయండి. ముందు మనం ఏదైనా మార్గం నిలిచినప్పుడు ముందు అన్నిట్లో పురాతనమైనది ఏది, పాతది ఏది అని చూడాలంట. ఎందుకంటే పాతది ఎప్పుడు కూడా ఖచ్చితంగా మంచిదై ఉంటుంది. పురాతనమైన మార్గం ఏది, ఆ మేలు కరిగించే మార్గం ఏదని తెలుసుకుని అందులో నడవాలంట. ఈరోజు దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క వాక్యము పురాతనమైనది. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను. ఎప్పటి నుంచి ఉందంటే ఇది వాక్యము ఉన్నది, లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాక్యం అన్నారు. అంటే వాక్యము ఎప్పటి నుంచి ఉందంటే ఆది నుండి, అంటే పురాతన కాలం నుండి ఉన్నది వాక్యము. పురాతన కాలం నుండి ఉన్నారు యేసు ప్రభు వారు. పురాతన కాలం ఉన్నది ఆయన యొక్క వాక్యము, మాటలు. ఇప్పుడు ఈ పురాతన కాలం నుండి ఈ మాటలు మనకు మంచివి కదా, ఇవే మంచివి.
కానీ పురాతన కాలంలో ఉన్నది ఆది నుండి దేవుని యొక్క వాక్యము. అయితే ఈ మధ్యలో సాతానుగాడు రకరకాల వాక్యాలు, రకరకాల మాటలు తీసుకొచ్చాడు. రకరకాల మతాలు వచ్చినాయి, రకరకాల దేవుళ్ళు, కొత్తగా దేవుళ్ళు బయలుదేరారు. ఎందుకంటే పురాతన కాలంలో ఉన్న దేవుడు ఎవరు? యేసు ప్రభువారు. అందరూ ఇటు చూడాలండి, అమ్మ ఇటు చూడాలి. పురాతన కాలంలో ఉన్న దేవుడు ఎవరు చెప్పాలి, మీరు చెప్పండి ఎవరు? అవును కదా. పూర్వం నుండి, పురాతన కాలం నుండి, మొదటి నుండి ఉన్న దేవుడు ఎవరంటే, ఆది నుండి ఉన్న దేవుడు ఎవరంటే యేసు ప్రభువారు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు. అయితే చాలామందికి ఈ పురాతన కాలంలో ఉన్న ఈ నిజమైన దేవుడిని మర్చిపోయి కొత్త దేవుళ్ళని మధ్యలో తెచ్చుకుంటున్నారు, అహరోను తయారు చేసినట్టుగా కదా. ఆది నుండి ఉన్న దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తే ఒక కొత్త దేవుడిని తయారు చేసుకున్నారు. బంగారు వస్తువులన్నీ ఒక చోట చేసి చక్కగా ఒక దూడ బొమ్మ చేసి ఒక కొత్త దేవుడిని తయారు చేసుకున్నారు. అలా కొత్త దేవుళ్ళు ఆ రోజుతో ఆగిపోయిందా? ఆ రోజుతో ఆగిపోయిందంటే కొత్త దేవుళ్ళు రోజుకి పెరుగుతున్నారు కదా, రోజుకి పెరుగుతున్నారు. అంటే ఈయన ఒక కొత్త దేవుడు అయితే వచ్చే నెల ఇంకొక కొత్త దేవుడు కదా. పలానా కొత్త దేవుడు వెలిసాడు అనమాట. ఆయనకేం వస్త్రాలు ఉండవు, ఏముండవు అనమాట. ఇంకొక రోజు, ఇంకొక నెలలో ఇంకొక దేవుడు వెలుస్తాడు. ఆయన ఏమో తంతా ఉంటాడు, గుద్దుతూ ఉంటాడు, కొడతా ఉంటాడు. అందరి నేల మీద అందరి బొరలో పడుకుంటే అందరు తొక్కుంటే వెళ్తుంటాడు. ఇంకొక దేవుడు ఏమో కొరడాలతో కొడతా ఉంటాడు. అంటే రకరకాలుగా అనమాట కొత్త దేవుళ్ళు వస్తూ ఉంటారు. ఇవి ఎవరు కూడా నిజమైనవి కాదు, సత్యమైనవి కావు. పురాతన కాలం నుండి, ఆది నుండి ఉన్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా తర్వాత కొత్తగా వచ్చి ప్రజల్ని నిజమైన దేవుడి నుంచి దూరం చేయడానికి సాతానికి కొత్తగా పెట్టిన కొత్త దేవుళ్ళు అనమాట. కానీ ఆది నుండి ఉన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆది నుండి ఉన్న, పురాతన నుండి ఉన్న పద్ధతులు మనకి మంచివి, అది మనకు క్షేమము. ఆది నుండి దేవుడు నియమించిన విధానాలు మనకు మంచివి. ఆది నుంచి దేవుడు మనకిచ్చిన నీతి న్యాయాలు మంచివి. ఆది నుంచి దేవుడు మనకు అనుగ్రహించిన ఆ పరిశుద్ధత మంచిది. ఆయన ప్రవేశపెట్టిన విధానాలు మంచివి. ఆదిలో ఒక చక్కని వివాహం దేవుడు చేశారు. మా పురుషుని, ఒక స్త్రీని దేవుడు వివాహం చేశాడు. అది ఆది నుంచి దేవుడు నియమించిన ఒక పురాతనమైన మంచి పద్ధతి. కానీ ఇప్పుడేమైంది తెలుసా? దేవుడు నియమించిన పద్ధతి వివాహం విషయాలదైతే ఇప్పుడు కొన్ని దేశాల్లో కొన్ని చట్టాలు వచ్చేసినాయి. దాని ప్రకారము పురుషుని వివాహం చేసేసుకుంటున్నారు, స్త్రీలు వివాహం చేసేసుకుంటున్నారు. వారి యొక్క దురాశలను బట్టి, వారి యొక్క చెడు కోరికలను బట్టి. ఇప్పుడు పాత పద్ధతి మాకెందుకు? దేవుడు నియమించిన స్త్రీ పురుషుల వివాహం కాదు మాకు, మేము పురుషులు వివాహం చేసుకుంటాము, స్త్రీలు వివాహం చేసుకుంటామని ఈరోజు కొన్ని దేశాల్లో చట్టబద్ధంగా గవర్నమెంట్ వారిని అనుమతిస్తున్నారు. ఎంత నీచమైన పరిస్థితిలో చూడండి. పురాతనమైన పద్ధతి మంచిది. మనుషులు నియమించుకుంటున్న కొత్త పద్ధతులు, కొత్త విధానాలు అపవాది కల్పిస్తున్నవి, సాతాను కల్పిస్తున్నవి. కనుక పురాతనమైన దేవుని మార్గం ఏంటో దాన్ని తెలుసుకుని దానిలో మనం నడుచుకుంటే మనకు మేలు, మనకు నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పాత గుమ్మం అనగా పురాతనమైన దేవుని మార్గము విలువైంది, శ్రేష్టమైంది. ఆది నుండి ఉన్నవాడు దేవుడే. ఆ వాక్యాన్ని మనం అనుసరించాలని మనకు పాత గుమ్మం తెలియజేస్తుంది. మరొక 2 గుమ్మాలు నేను త్వరగా చెప్పి ముగించేస్తాను. ఇంకోటి ఏంటంటే నాలుగవ గుమ్మం ఏంటంటే లోయ గుమ్మము. ఈ గుమ్మది నెహెమ్యా 3:13. లోయ ద్వారమును, హానూనును, జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను, తాళములు, గడియలను అమర్చిరి. చాలు. లోయ ద్వారము 4వది, లేదా లోయ గుమ్మము. దేవుని స్తోత్ర. 4వది అని చెప్పండి, లోయ గుమ్మము లేదా లోయ ద్వారము. ఇది ఏంటి అని ఆలోచన చేస్తే ఈ 4వ గుమ్మానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ గుమ్మం తెరిస్తే ఆ తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంటే లోయలోకి వెళ్ళే మార్గం. అది మామూలుగా మనుషులు నివసించే మంచి ప్రాంతానికి కాదు, కానీ ఒక లోయలోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ లోయ ద్వారం అంటే వాళ్ళు ఎవరైనా లోయలోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే లోయ ద్వారం గుండానే వెళ్తేనే లోయలోకి వెళ్ళే పరిస్థితి. లోయలోకి వెళ్తారన్నమాట, అలా కిందకి వెళ్తారు. ఈ లోయ గుమ్మం మనకేం నేర్పిస్తుందంటే మన జీవితంలో కూడా అలాంటి తగ్గింపు జీవితము ఉండాలి, మనలో కూడా అలాంటి దీనత్వము ఉండాలి. మనలో గర్వించే పరిస్థితి కాదు, మనము దీనత్వం కలిగి దీన మనసు ఉండే మంచి పరిస్థితులు మనం ఉండాలి. అవునండి, లోయ గుమ్మం మనకు నేర్పించేది ఏంటంటే మనమందరూ కూడా దీన మనసు కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు చూస్తే ఆయన అందరికంటే గొప్పవాడు, అందరికంటే పైవాడు, ఆది నుండి ఉన్న గొప్ప దేవుడు ఆయన. అయితే ఆయన ఈ లోకంలోకి దిగి వచ్చినప్పుడు తన నడుముకు ఒక తువాలు కట్టుకొని ఒక పళ్ళెంలో, ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని తన శిష్యుల దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి
వారి పాదాలు దాంట్లో కడిగి తన నడుముకు కట్టుకున్న తువ్వాలతో వారి పాదాలని తుడిచారు. నిజంగా ఆయన చేస్తున్న పని ఏంటి? ఆయన అందరికంటే గొప్పవాడు కదా. ఆయన ఏమాత్రం కూడా కనీసం చదువు కానీ సరైన తెలివితేటలు కూడా లేని ఆ మనిషి యొక్క పాదాలు ఆయనే స్వయంగా కడిగి తన తువ్వాలతో వారి పాదాలు తుడుస్తూ అంతగా తగ్గించుకున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే తగ్గించుకున్నారో మనం కూడా అలాంటి తగ్గింపు జీవితం, దీనత్వం అనేది మనలో ఉండాలి. తగ్గింపు స్వభావం మనలో ఉండాలి. హెచ్చిపోకూడదు, గర్వించకూడదు. నీకు కలిగిన జ్ఞానం, నీకున్న పరిస్థితిని బట్టి హెచ్చించబడకూడదు. నువ్వు తగ్గించుకోవాలి, దీన మనసు కలిగి ఉండాలి. దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలని వాక్యం ఉంటుంది. దీనిలోనే ఆయన ఉన్నత స్థానంలో ఉంచుతాడని వాక్యం ఉంటుంది యోబు గ్రంథంలో. దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించమని దేవుడు అడుగుతున్నాడని మేకా ప్రవక్త చెప్తారు. కాబట్టి మనందరూ కూడా దీన మనసు కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. దీనులను ఆయన ఉన్నత స్థానంలో ఉంచుతాడు. నువ్వు దీనత్వం లేకపోతే, తగ్గింపు జీవితం నీళ్ళు లేకపోతే, హెచ్చించి గర్వించే స్వభావం నీళ్ళు ఉంటే, అతిశయపడే పరిస్థితి నీళ్ళు ఉంటే నువ్వు ఎప్పటికైనా నష్టపోతావు. కానీ దీన మనస్సు అనే వస్త్రాన్ని నువ్వు ధరించాలంట. ఎదుటి వాని ఎడల దీన మనసు అనే వస్త్రం ధరించాలని వాక్యం ఉంటుంది. ప్రతి ఒక్కరి ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. అందరితో దీనత్వం కలిగి మాట్లాడాలి, అందరితో దీనత్వం కలిగి ప్రవర్తించాలి. దీన మనసుతోని మనం ప్రవర్తించాలి. ఎక్కడున్నా కూడా, నువ్వు ఎక్కడున్నా కూడా, నీ ఇంటిలో ఉన్నా, నీ ఉద్యోగులు ఉన్నా, నీ పనిలో ఉన్నా, నలుగురిలో ఎక్కడున్నా ఒక దీనత్వం కలిగి, దీన స్వభావం కలిగి తగ్గించుకొని నువ్వు మాట్లాడాలి. కొంతమందికి ఒక నలుగురిలో కూర్చున్నారనుకోండి, ఎక్కడ లేని డబ్బా చెప్తారు, కబుర్లు కదా. అంటే నా ఆవిడంత లేదు, నేనంత, నా ఇంత, నా ఇల్లు ఎంత, నా వంశం ఎంత. తీరా ఏం చూస్తే ఏమి ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకు అంత అతిశయపడి గొప్పలు చెప్పుకునే పరిస్థితి ఎందుకు? దీనత్వం కలిగి, దీన మనస్సు కలిగి నువ్వు తగ్గించుకొని జీవించు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దీన మనసు నీలో ఉంటే నీవు మాట్లాడే మాటలు కూడా ఎంతో దీనంగా ఉంటాయి, ఎంతో సాఫ్ట్గా, సున్నితంగా ఉంటాయి, ఎంతో చక్కగా ఉంటాయి. ఇతరులను ఎవరిని కూడా అవి బాధ పెట్టవు నీలో దీన మనసు ఉంటే. అదే నీలో గర్వించే మనసు ఉందనుకోండి, ఇతరులని గాయపరిచే మాటలు వస్తాయి నీలో నుంచి. అందుకని నువ్వు దీన మనసు కలిగి ఉన్నావు అనుకోండి, అసలు నీ ఇంట్లో నీ కుటుంబంలో వారితో కావచ్చు, నీ భర్తతో కావచ్చు, అత్తతో కావచ్చు, కోడలతో కావచ్చు, ఇరుగు పొరుతో వారు కావచ్చు, ఎవరితో కూడా నీకు సమస్య రాదు. ఎప్పుడో తెలుసా? నువ్వు దీనత్వం కలిగి ఉంటే నీ నోటి నుంచి సున్నితమైన మంచి సాఫ్ట్ కలిగిన మాటలు వస్తాయి కాబట్టి, మంచి మాటలు వస్తాయి కాబట్టి నీతో ఎటువంటి సమస్య నీకు రాదు. ఎవరితో ఎటువంటి గొడవలు కూడా అయ్యే పరిస్థితి అవ్వదు. చాలామంది కుటుంబాల్లో ఎప్పుడు గొడవలు, చాలామందికి ఇరుగు పొరుగు వారితో ఎప్పుడు గొడవలు. ఎందుకో కారణం తెలుసా? వారు నాలుగు సరిగా ఉండదు. ఏదో ఒక మాట అంటారు, గొడవ ప్రారంభమవుతుంది. ఏదో ఒకటి అంటారు, గొడవ అవుతుంది. ఏదో ఒకటి అంటారు, భర్త కొడతారు. ఏదో ఒకటి అంటాడు, గలిబిలి ప్రారంభమవుతుంది. అంటే నీ నాలుక సున్నితంగా మాట్లాడాలంటే నీలో దీన మనసు, తగ్గింపు స్వభావము ఉండాలి. ఆ దీన మనసు నీలో ఉంటే, నీవు నాలుగుతో సున్నితంగా మాట్లాడగలిగితే, మంచి మాటలు మాట్లాడగలిగితే అక్కడ ఎటువంటి గొడవలు రేగవు, అవి ఆరిపోతాయి కూడా. మంచి మాటలు మాట్లాడితే, సున్నితమైన మాటలు ఏం చేస్తాయంటే కొన్నిసార్లు గొడవలను కూడా ఆపుతాయి. అది నొప్పించే మాటలు మాట్లాడితే అక్కడ గొడవలు, కోపాలు రేగుతాయి. అందుకని నీ నాలుక అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవమరణాలు నాలుక వశమే. నువ్వు ప్రశాంతంగా జీవించాలన్నా, గొడవలతో నిత్యం గలిబిలుగా ఉండాలన్నా అది నీ నాలుక మీదే ఉంటుంది. కనుక నీ నాలుగు జాగ్రత్తగా కాపాడుకో. నాలుగు జాగ్రత్తగా ఉండాలి. నీ నాలుక నీ వశంలో ఉండాలి. నీ నాలుగు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాలుక అగ్ని అంటది. వాక్యం ఉంటుంది, నాలుక అగ్ని. ఎవరైనా దేన్నైనా సాధు చేయొచ్చు కానీ, కంట్రోల్ చేయొచ్చు కానీ, ఈ నాలుగును కంట్రోల్ చేయడం, సాధు చేయడం చాలా కష్టము. ఈ నాలుగు అగ్ని మొత్తానికి ఎక్కడ పడితే అక్కడ తగలబెట్టేస్తుంటుంది ఈ నాలుక అనే అగ్ని. కాబట్టి నాలుగు జాగ్రత్తగా లేదనుకోండి, ఈరోజు చాలామంది కుటుంబాలు తగలబెట్టేస్తుంటారు. కొంతమంది వెళ్ళి వాళ్ళు నాలుకలో ఉన్న అగ్ని వెళ్ళి కొందరు కుటుంబాలను తగలబెట్టేస్తూ ఉంది. ఎందుకంటే వీరు చక్కగా, మంచిగా, ప్రశాంతంగా, హాయిగా ఉన్న కుటుంబాలు చూసి వరవలేక వారి మధ్య ఏదో ఒక అగ్ని పుట్టించడానికి నాలుకతో చెడ్డ మాటలు పలుకుతారు. అంతే, ఈ అగ్ని కాస్త పెద్దదవుతుంది, పెద్ద మంటలు అయిపోతాయి. అవునండి, దయచేసి మీ నాలుక ఎప్పుడు కూడా మేలు చేసేది ఉండాలి కానీ కుటుంబాలని కాల్చి అగ్నిలాగా పనిచేయకూడదు. మీ నాలుక కుటుంబాలని తగలబెట్టే, కాపురాలని కూల్చేదిగా ఉండకూడదు. మన నాలుక ఎప్పుడు కూడా ఇతరులను కట్టేదిగా ఉండాలి, నిలబెట్టేదిగా ఉండాలి, ప్రోత్సహించేదిగా ఉండాలి. కానీ నీ నాలుక ఇతరులను పడగొట్టేదిగా, చెడగొట్టేదిగా, వారిని కాల్చి చేసేదిగా ఉండకూడదు. అందుకే నీ నాలుక చాలా జాగ్రత్త. నీ నాలుక యొక్క ఫలాన్ని కూడా నువ్వు అనుభవిస్తావు జాగ్రత్తగా లేకపోతే. నీ నాలుక వాళ్ళ యొక్క ఫలాన్ని కూడా అనుభవిస్తావు. ఆ కీడు, ఆ శ్రమ నువ్వు అనిపించాల్సి వస్తుంది నాలుక జాగ్రత్తగా ఉండకపోతే. కాబట్టి నాలుకేనండి, చిన్నదే కానీ బహు ప్రమాదకరమైంది నాలుక. చిన్నదే కానీ బహు భయంకరమైంది, ప్రమాదకరమైంది నాలుక, ఈ నోరు, నాలుక. కాబట్టి ఈ రెండు కనుక కంట్రోల్ ఉంటే,
నీకు సమస్యలు చాలా తగ్గిపోతాయి, చాలా వరకు తగ్గిపోతాయి. ఈ నాలుకను నువ్వు ఒక మంచి విధానంలో వాడితే ఆశీర్వాదాలు కూడా వస్తాయి. అందుకని జీవమరణాలు ఎవరి వశంలోనే అంట? నాలుక వశం. కాబట్టి నాలుగు జాగ్రత్తగా కాపాడు. కాబట్టి దీనత్వం కలిగి ఉండు, అతిశయపడదు, గర్వించొద్దు. ఆఖరికి ఇంకొక గుమ్మని చెప్పి ముగించుకుందాం. ఇంకోటి ఏంటో తెలుసా? పెంట గుమ్మము. ఏంటి చెప్పండి అది? పెంట గుమ్మము లేదా పెంట ద్వారము. 13వ వచనంలోనే, నెహెమ్యా 13:13లోనే కిందలా ఉంటుంది. ఇదిగాక పెంట ద్వారం వరకుండు గోడ 1000 మూరలు దనక వారు కట్టిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఏం కట్టారంట వాళ్ళు? పెంట ద్వారము వరకు లేదా పెంట గుమ్మమును వరకు కూడా వారు కట్టారని ఇంకొక ద్వారం లేదా ఇంకొక గుమ్మం గురించిన ప్రస్తావన ఇక్కడ మనం చూస్తున్నాం. 5వ గుమ్మం ఏంటంటే లేదా 5వ ద్వారం ఏంటంటే పెంట గుమ్మము లేదా పెంట ద్వారము. అందరు చెప్పాలి ఏంటంటది? వింటున్నారా? పెంట గుమ్మము లేదా పెంట ద్వారం. దాని పేరే మనకు అర్థమైపోతుంది కదా. యెరూషలేములో పేరుకున్న పెంట లేదా చెత్త అంతా తీసుకెళ్ళి ఆ గుమ్మలోంచి బయట లోయలో పడేస్తూ ఉంటారు, కాల్చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు యెరూషలేములో ఉన్న ప్రతి చెత్త పెంట అంతా ఏరి వాళ్ళందరూ కూడా ఆ లోయలోకి పడేస్తుంటారు, అక్కడ కాల్చేస్తుంటారు ఆ పెంట గుమ్మం ద్వారా. అంటే చెత్తను తీసివేసే ఒక మార్గం కూడా యెరూషలేముకే ఉంది. పెంటను ఏరి పాడేసి ఒక ద్వారం కూడా, ఒక గుమ్మం కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఐదవదిగా ఈ పెంట గుమ్మాన్ని నిలబెట్టారు వాళ్ళు. ఎందుకంటే చాలా అవసరం ఇది, అవునా కదా? పెంట గుమ్మం అవసరం అంటారు కదా పట్టణానికి. లేకపోతే పెంట లేదా చెత్త పట్టణంలో ఉండిపోయింది, వెళ్ళటానికి మార్గం లేదు. ఏమవుతుంది చెప్పండి? వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా? వారు ప్రశాంతంగా ఉంటారా? ఉండలేరు. ఎందుకంటే ఆ పెంట, ఆ చెత్త అంతా పెరిగిపోతే అక్కడ ఎంత మాత్రం క్షేమం కదా. అందుకని దానికోసం అంటే ఒక ప్రత్యేకమైన గుమ్మాన్ని నిలబెట్టారు వాళ్ళు. పెంట గుమ్మం అని కూడా, పెంట ద్వారం అని దానికి కూడా పేరు కూడా పెట్టారు. అది లేకపోతే కనుక చాలా ప్రమాదం. ఖచ్చితంగా పెంట, ఆ చెత్త అంతా ప్రతిరోజు ఏరి పడేస్తూ ఉండాలి. దానికోసం ప్రత్యేక గుమ్మాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది మనకేం తెలుస్తుందంటే, ఈ గుమ్మం మనకేం తెలియజేస్తుందంటే, మన జీవితాల్లో కూడా పేరుకుంటున్న పెంట చెత్తను, మన ఆత్మీయ జీవితంలో పాపం అని పెంట చెత్తను మనం ఏరి పడేస్తూ ఉండాలి. బయట మనలో పేరుకొనకుండా ఎప్పటికప్పుడు దాన్ని తీసి పడేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ పాప లోకంలో ఉన్నాం కనుక ఏదో ఒక అంటే పరిస్థితులు మనకుంటే ఏదైనా మనకంటే వెంటనే దాన్ని కడిగి వేసుకుంటాం, వెంటనే దాన్ని తీసివేసుకోవటం, వెంటనే మనం దాన్ని దులిపేసుకోవటం, వెంటనే దాన్ని తీసి పడేయటం మనం చేయాలి. ఎలాగో ప్రవేశించిందిలే అని చెప్పేసి దాన్ని మనం మన దగ్గర ఉంచుకోకూడదు. పాపం అనే దాన్ని మనం పూర్తిగా దూరం పెట్టాలి. దాన్ని అవతల పాడేయడానికి గుమ్మం అది. దేవునికి స్తోత్రం. పాపాన్ని అవతల విసిరేయాలి, అపవిత్రతను అవతల విసిరేయాలి, చెడును చెత్తను, పాపము అని పెంటను అవతల పడేయడానికి గుమ్మం మన జీవితంలో కూడా ఉండాలి. అది లేకపోతే పాపాన్ని కనుక మనలో పెట్టుకుంటే బహు ప్రమాదం. ఎందుకో తెలుసా? పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం ద్వారా మనం కనుక మన జీవితంలో పెట్టుకుంటే అది మరణానికి దారితీస్తుంది, శాపంలోనికి మనకు దారితీస్తుంది, నాశనాన్ని కలిగిస్తుంది. కనుక బహు జాగ్రత్త. మనం ఏం చేయాలంటే అపవిత్రతను, పాపము అనే దాన్ని మనం బయట విసిరేసే వాళ్ళకు ఉండాలి, బయట పడేయాలి. నిజమేనండి. ఎర్మిన్ అనే ఒక జంతువు గురించి మీకు చెప్పాను కదా ఇంతకుముందు. అది కూడా ఏం చేస్తుంది? దాన్ని వేటాడుతున్నప్పుడు వేటగాళ్ళు దాన్ని పట్టుకునే విధానం కూడా వాళ్ళు ఏం చేస్తారు? చాలా తెలివిగా అది ఒకవేళ దాన్ని తరుముతున్నప్పుడు ఏదో ఒక రంధ్రంలోకి, బొరియలోకి అది వెళ్ళిపోతుంది కనుక అది ఏ బొరియలోకి వెళ్తుందో వాళ్ళు ముందు గమనించి ఆ రంధ్రానికి ముందు, ఆ బొరియకు ముందు మనిషి పెంట అక్కడ పెట్టేవాడు. మనిషి పెంట అక్కడ పెట్టినప్పుడు ఈ ఎర్మిని తరుముతున్నప్పుడు అది ఎలాగో దొరకకుండా అటు పారిపోయి లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. తీరా అది అక్కడికి వచ్చేసరికి మనిషి పెంట దానికి అడ్డుగా ఉంది, అంతే, వెళ్ళదే కాదు. మనిషి పెంట అంటించుకొని లోపలికి వెళ్ళటం దానికి ఇష్టం లేక అక్కడ ఆగిపోద్ది. వేటగాడు వచ్చి దాన్ని పట్టి చంపేస్తాడు. చూడండి, ఆ ఎర్మిన్ అనే ఆ జంతువు ఎంత పవిత్రంగా ఉండాలనుకుంటుందో ఆలోచించండి. అంటే ఎంత మాత్రం పెంట దానికి అంటనివ్వకుండా, ఆ భయంకరమైన పెంట దానికి అంటనివ్వకుండా ఆ బహు జాగ్రత్తగా దాన్ని తాను కాపాడుకుంటుంది. అవసరమైతే ప్రాణమైన అర్పిస్తాను కానీ ఈ పెంట మాత్రం నాకు అంటించుకొని అంటుంది ఎర్మిన్ అనే జంతువు. దేవునికి స్తోత్రం. ఎర్మిన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనకు ఒక మంచి భక్తుడు, చక్కని శ్రేష్ఠ భక్తుడు మనకు జ్ఞాపకం వస్తాడు. ఆయనే యోసేపు గారు. ఆయన కూడా అంతే. జైలుకైనా వెళ్తాను కానీ ఏదైనా అవుతుంది కానీ నేను మాత్రం ఈ పాపము చేయను అని పోతీఫర్ భార్య దగ్గర నుంచి పారిపోతాడు కదా. ఆమె పదే పోతీఫర్ని ప్రేరేపిస్తుంది పాపం చేయమని. పదే ఆయన వెనకాల పడుతుంది, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటుంది.
ఎవరో ఒక యవనస్తుడని యోసేపు వెనకాల పడతా, అతడు చక్కగా అందంగా ఉంటాడు కనుక ఈ పొతీఫరు భార్య అతని మీద కన్నేసిందంట. అతన్ని పట్టుకోవాలని అతనితో పాపం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఒకనొక సమయంలో అతను ఇంట్లోకి వచ్చినప్పుడు అతను వస్త్రాలు పట్టుకు లాగేసరికి అతడు ఆ పాపను ఒప్పుకోకుండా అక్కడి నుంచి ఆ వస్త్రాలు అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. దాని ఫలితంగా ఆమె అతని మీద ద్వేషం పెట్టుకొని అతన్ని జైల్లో పెట్టించింది. తను పాపం చేయడానికి ఎంత మాత్రం కూడా ఒక్కడికైనా ముందుకెళ్ళ. చాలా రోజులుగా ఆయన్ని ఇబ్బంది పెడుతుంది ఆమె, ఆ స్త్రీ. ఈ భక్తుడిని, ఈ యోసేపుని ఆ స్త్రీ ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఎలాగైనా పాపం చేయాలని ప్రేరేపిస్తుంది. మాటలతో అతన్ని ఎలాగైనా లొంగదీయాలని ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా యోసేపు పవిత్రత తను కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆఖరికి తను పట్టుకుని బలవంతం చేయబడినప్పటికి కూడా అప్పుడు కూడా లొంగకుండా అక్కడి నుంచి పారిపోయాడు, పవిత్రతను కాపాడుకున్నాడు. ఫలితంగా జైలుకి వెళ్తే వెళ్ళాడు కొంతకాలం, కానీ ఆ తర్వాత గొప్పగా పరిపాలన చేసే అవకాశం దేవుడానికి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు యోసేపుని చూసి ఒక ఎర్మిని చూస్తున్నప్పుడు మనం కూడా ఏ పాపం మన జీవితంలోకి అంటనివ్వకుండా పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. లోకం కొరకు మనం ఆశపడేవారుగా ఉండకూడదు. లోకం కోసం ఆశపడేవారుగా ఉండకూడదండి మనం అందరం కూడా. పూర్వం అండి 14వ శతాబ్దంలో బెల్జియం అనే ప్రాంతాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకి 2 కుమారులు ఉండేవాళ్ళంట. ఒకడు రాబర్ట్, ఒకడు ఎడ్వర్డ్స్. రాబర్ట్ అనే ఈ వ్యక్తి రాజు అయ్యాడు తండ్రి తర్వాత. తను లావుగుండేవాడు, బాగా తినాలని ఆసక్తి కలిగిన వాడు. కాబట్టి మరి తమ్ముడైన ఎడ్వర్డ్స్ ఏం చేశాడంటే ఈ రాబర్ట్ని అన్న మీద యుద్ధం చేసి అన్ననే బంధించి తాను రాజు అయ్యాడు. అన్నను చంపేశాడు అని చెడ్డ పేరు వస్తుందేమోనని అన్నను చంపకుండా ఆయన కోసం ఒక ప్రత్యేకమైన జైలు తయారు చేశాడంట. ఈ జైల్లో ఏం చేశాడు తెలుసా? నేను నా అన్న దగ్గర ఏం అన్యాయంగా లాక్కోలేదు, నేను మామూలుగానే తీసుకున్నాను, అన్నయ్య మరి పని చేయలేకపోతున్నాడు కనుక, కాబట్టి అన్న ఎప్పుడొచ్చినా ఈ సింహాసనం ఆయనకి ఇచ్చేస్తాను అని పైకి అలా చెప్తూ ఆయన తెలివి ఒక జైలు తయారు చేశాడంట అన్న కోసం. ఈయన అసలే తిండిపోతాడు మరి రాబర్ట్ అనే వ్యక్తి. ఇతని కోసం చిన్న ద్వారము లేదా చిన్న ద్వారం ఉన్న ఒక జైలు తయారు చేశాడు. ఈయనేమో చాలా లావు, మొత్తానికి ఇరికిచ్చి లోపల పెట్టాడు. చిన్న ద్వారం ఉంది ఆ జైలుకి. ఇప్పుడు ఏం చేశాడంటే ఈయన లావుకి ఆయన బయటికి రావాలి అంటే ఏం చేయాలంటే తిండి తగ్గించాలి. ఏం తగ్గించాలి? తినటం తగ్గిస్తే సన్నబడతాడు, ఆ ద్వారం నుంచి, ఆ గుమ్మం నుంచి బయటకు వస్తాడు. ఇప్పుడు ఈయన గుమ్మం పట్టనంత చిన్న గుమ్మం, మరి గుమ్మను ఏర్పాటు చేశాడు. ఈయన పట్టనంత చిన్న గుమ్మం ఏర్పాటు చేశాడు. ఈయన దాంట్లోంచి బయటికి రావాలి, సింహాసనం మీద కూర్చోవాలంటే తిండి తగ్గిస్తే చాలు, సన్నబడతాడు, బయటకు వస్తాడు ఏదో లేక. కానీ లోపల ఉన్న రాబర్ట్స్ ఏం చేసేవాడంటే తమ్ముడు కూడా తెలివిగా అన్న సన్నగా అవ్వకూడదని తెలివిగా, ఎందుకంటే సన్నగా ఇంకో బయటకు వస్తాడు, మళ్ళీ నేను అన్న మాట నిలబెట్టుకోవాల్సి వస్తుందని అన్న కోసం ఏం చేసినాడంటే ప్రతిరోజు లేత దూడ, ప్రతిరోజు మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారం, మంచి ఆహారాలు అన్నీ పంపించేవాడండి. ఆయనకి ఇష్టమైన స్వీట్లు, ఆయనకి ఇష్టమైన ప్రతిదీ పంపించేవాడు ప్రతిరోజు. రాజుగారు కదా, ప్రతిరోజు పంపిస్తే ఈ లోపల ఉన్న రాబర్ట్కి ఇక రాజు అవ్వాలన్న ఆశ మర్చిపోయాడు. తినటం ప్రారంభించాడు. ఇక తినటమే ఇక తిని ఎప్పుడు వద్దామని ప్రయత్నం చేసినా ఇంకా లావు అవుతున్నాడు తప్ప తగ్గట్లా. దాదాపు 10 సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడంట. తిని ఇంత లావు అయిపోయి గుమ్మల నుంచి రాలేక అక్కడే ఉండిపోయాడు. చూసారా? ఈ రాబర్ట్ రాజు అయ్యే అవకాశాన్ని 10 సంవత్సరాల వరకు ఎందుకు కోల్పోయాడు తెలుసా? తిండి. రాజు అవ్వటం అనే గొప్ప విషయం, రాజు అవ్వటం ఎంత గొప్ప భాగ్యం అండి అది. దాన్ని కాదనుకుని కేవలం తినటానికి దాన్నే చూసుకున్నాడు. అందుకని లావు అయిపోయాడు, గుమ్మలోంచి బయటకు రాలేకపోతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే బయట నుంచి మా అన్నయ్య కనుక బయటకు వచ్చేస్తే నేను ఈ సింహాసనానికి ఇచ్చేస్తున్నాడు. ఇక్కడైనా వస్తాడు, తినేసి కూర్చుంటే లావు అయిపోతున్నాడు, రావట్లేకపోతున్నాడు బయటకు. చూసారంటే ఈరోజు మనల్ని కూడా సాతాను కూడా అలాగే తెలివిగా మనల్ని బంధిస్తున్నాడు. మనకు కావాల్సినవన్నీ మనకు పంపిస్తున్నాడు. మనం కూడా బయటకు వస్తే దేవునితో పాటు ఉంటాం. అసలు మనం బయటకు వచ్చే అవకాశం రాకుండా మనకు కావాల్సినవన్నీ ప్రతిరోజు పంపిస్తున్నాడు. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు సీరియల్ వస్తుందా లేదా? వస్తుందండి. ఏ రోజుకి ఆ రోజు ప్రోగ్రామ్స్ వస్తున్నాయా? ఏ రోజుకి ఆ రోజు ముచ్చట్లు వస్తున్నాయా? ఏ రోజుకి ఆ రోజులో వార్తలన్నీ వచ్చేస్తున్నాయి వీధిలో కూర్చుంటే. అంటే ఏ రోజుకి ఆ రోజు మనకు కావాల్సిన అన్నీ కూడా పంపిస్తున్నాడు. మనం చక్కగా లావు అయిపోయి ఎటు కదలకుండా కూర్చోవడానికి. ఈ లోక వార్తలన్నీ, ప్రోగ్రాలన్నీ రోజుకు రాజు అసలు ఈ సీరియల్ అవ్వదనమాట. అది సంవత్సరాలు సాగు తీసుకుంటూ వెళ్తూనే ఉంటాం. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు మనకు అందించాలి కదా అది. ఎందుకంటే లేకపోతే మనం బయటకు వచ్చేసి దేవునితో ఉంటాం. అందుకే మనం రానివ్వకుండా బంధించాలంటే నీకు ట్విస్టుల మీద ట్విస్టులు, అవునా, ప్రోమోలో రకరకాలు మరి వేస్తుంటాడు, ఏదో పొడి చేసినట్టు. ఏమైపోయిందని కంగారు. ఇలాగా ఏమైపోతుందంటే ప్రతిరోజు కావాల్సిన చెత్త అంతా మనకు పంపిస్తున్నాడు.
మనం హాయిగా దాన్ని చూసుకుంటూ దాన్ని తినుకుంటూ ఎక్కడికాడ అక్కడే ఉంటున్నాం, బయటికి రావట్లేదు. ఆ ఇతరులను రక్షించిపోగా మనమే నశించిపోతున్నాం. కనుక జాగ్రత్త పడాలి. నువ్వు లోకాశలు, శరీరాశలు, అపవాది నీ జీవితాలకు పంపిస్తున్న అపవిత్రమైన కార్యాల జోలికి పోకుండా, నువ్వు వాటి జోలికి పోకుండా ఉన్నావు అనుకోండి, నువ్వు బయటికి రాగలుగుతావు. అంతే కదా. ఈ అన్నకి పంపించిన ఆహారాలన్నీ తినేస్తున్నాడు ఇతను, లోపల ఉన్నాడు కాబట్టి. ఈయన కనుక తినకుండా, తమ్ముడు పంపించి తినకుండా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు బయట పడేస్తున్నాడు అనుకోండి, ఉదాహరణకి ఏమవుతాడు? మెల్లమెల్లగా కొవ్వు తగ్గుతుంది, అవునా కదా, సన్నబడతా ఉంటాడు, బయటకు వస్తాడు. కాబట్టి మన జీవితంలో కూడా అంతే. అపవాది పంపిస్తున్న వాటి జోలికి మనం పోకుండా జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, మనం లోకంలో బయట పడగలుగుతాం. లోకం నుంచి, అపవాది చేతుల నుంచి బయటపడతాము, దేవునితో పాటు ఉండగలుగుతాం. కనుక మనం అపవిత్రమైన వాటి జోలికి పోకుండా, పాపం జోలికి పోకుండా, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి మనం బ్రతికితే మనము దేవునితో పాటు యుగాలు ఆనందిస్తాం. కనుక ఈ పెంటకం మనకేం చెప్తుందంటే, నీలో ఉన్న ప్రతి పాపాన్ని తీసేసి నువ్వు పరిశుద్ధంగా బ్రతుకు అని చెప్తుంది మనకి ఈ పెంటకము. కనుక మనం కూడా పరిశుద్ధంగా బ్రతుకు, ఎందుకంటే మన ప్రభువు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అలా జీవించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.